హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈవినింగ్ టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే ఈ అరటి బజ్జీని ట్రై చేయండి. ముందుగా 3 పెద్ద సైజు అరటికాయలని తీసుకోవాలి. వాటిని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి కొద్దిసేపు నీటిలో నాననివ్వాలి, లేదంటే ముక్కలు అనేది నల్లబడిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 4 గంటెల శనగపిండిని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా, అలాగే సరిపడినంత సాల్ట్ వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి పెనంలో నూనె వేసి నూనె బాగా వేడెక్కాక అరటి ముక్కల్ని పిండిలో ముంచి నూనెలోకి ఇలా వేస్తూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి, లేదంటే ముక్కలు అనేది లోపల వరకు ఉడకదు. నెక్స్ట్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలిపిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అరటి బజ్జీని అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.